తనై ఫస్ట్ బర్త్డే వచ్చేసింది అక్టోబర్ 11న అయిందనమాట. ఇట్స్ బీన్ 1 ఇయర్. ఇది న్యూ పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది 1 ఇయర్ ఎలా అయిపోయింది, ఎంత ఫాస్ట్గా అయిపోయింది అన్నది. 1 ఇయర్ ఆఫ్ బీయింగ్ పేరెంట్స్, 1 ఇయర్ ఆఫ్ డిస్కవరింగ్ అవర్సెల్స్, ఒక మదర్గా, ఒక ఫాదర్గా. అండ్ ప్రతి మదరు ఫాదర్కి ఫస్ట్ 1 ఇయర్ అనేది యాక్చువల్గా చాలా డిఫికల్ట్. నేను చాలాసార్లు ఈ విషయం మీతో షేర్ చేసుకున్నా కదా. అంటే డిఫికల్ట్ అంటే వాళ్ళని వాళ్ళు కొత్తగా మేము ఇంత క్యాపబులా, ఇంత లవ్ ఇవ్వడానికి, ఇంత పేషెన్స్కి, లైఫ్లో ఎప్పుడు చేయలేని పనులన్నీ ఈ ఫస్ట్ 1 ఇయర్లో చేస్తాము. తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్దులేండి, అది వేరే విషయం. సో ఇవన్నీ మనం చేయగలమా అని తెలుసుకునే టైం కూడా అదే అనమాట. అండ్ ఒక పర్సన్కి మన టైం, ఎనర్జీ, మన లవ్ 24/7 365 డేస్ ఇచ్చాక కూడా అది కూడా చాలా ఓపిక్గా ప్రేమతో ఇస్తాము. సో అదే కదా ప్రేమ అంటేనేమో. మేబీ వాళ్ళని పెంచుతున్న ఈ పీరియడ్లోనే, పర్టికులర్గా ఫస్ట్ 1 ఇయర్లోనే చాలా నేర్చుకుంటాము పేరెంట్స్గా అయితే. సో అందుకే ఫస్ట్ బర్త్డే అన్నది చాలా 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 స్పెషల్. యాక్చువల్గా అయితే తనే ఫస్ట్ బర్త్డే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అసలు చేయాలా లేదా అని చాలా ఆలోచించుకున్నాము. నేనైతే యాక్చువల్గా ఏదైనా ఒక డెస్టినేషన్లో చేద్దాము, సింపుల్గా కేక్ కటింగ్ అని అనుకున్నాను. మళ్ళీ ఈ థాట్ కూడా ఉన్నింది, సర్లే ఫంక్షన్ చేసుకుందాము, ఇలా ఏదైనా మెమరీయే కదా అని. సో ఇదా అని ఫైనల్గా ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము, ఫంక్షన్ చేసుకుందాము అని. సో ఇంకా ఆబ్వియస్లీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము అన్న థాట్ వచ్చాక ఇంకా ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఏంటి థీమ్, ఏంటి డెకర్ అన్నదే కదా. నేనైతే చాలా పర్టికులర్గా ఉన్నాను ఫస్ట్ నుండి. తనే బర్త్డే కనుక సెలబ్రేట్ చేస్తే, దట్టు ఫస్ట్ బర్త్డే, ఖచ్చితంగా నాకైతే క్రికెట్ థీమ్ కావాలి అని. ఎందుకంటే వాడు మ్యాక్సిమం ఆడుతునేటప్పుడు ఎక్కువ బ్యాట్ అండ్ బాల్ని ఎంజాయ్ చేస్తాడనమాట. సో దాంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. సో ఇంకా ఫస్ట్ బర్త్డే క్రికెట్ థీమ్ అంటే మెమరబుల్గా ఉంటుంది వాడికి కూడా ఫ్యూచర్లో అని. సో ఇంకా నా మైండ్లో ఎలా అయినా క్రికెట్ థీమ్ అని ఫిక్స్ అయ్యాను. సర్లే మనం ఫిక్స్ అయితే సరిపోద్ది ఏంటండి, అవ్వదు కదా. ఆబ్వియస్గా ఈ డెకరేషన్ చేసేవాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి. సో చాలామందిని కాంటాక్ట్ అయ్యి చాలామందితో మాట్లాడాను. బట్ అందరూ చెప్పిన ఒకటే కామన్ పాయింట్ ఏంటి అంటే, మేడం ఎవరు క్రికెట్ థీమ్ చెయ్యరు, చాలా థీమ్స్ జనరల్గా ఈ ఫారెస్ట్ థీమ్, లేకపోతే అమ్మాయిలకి అయితే ఇంక బోల్డ్ థీమ్స్ ఉంటాయండి, అబ్బాయిలకి ఇంకొంచెం లిమిటెడ్గా ఉంటుంది, కోకోమెలానో లేకపోతే ఇంకా చాలా చాలా చెప్పారు. ఇవి సెలెక్ట్ చేసుకోండి. క్రికెట్ థీమ్ మేము ఇప్పటికొచ్చి చేయలేదని కూడా చాలామంది డెకర్ వాళ్ళు చెప్పారు. బట్ నేను ఎలాగైనా చేస్తే క్రికెట్ థీమ్ చేయాలి, ఆబ్వియస్గా మనకు నచ్చినట్టుగా వస్తే బాగుంటుంది కదా, అదొక రకమైన హ్యాపీనెస్. సో అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో నాకు ఫైనల్గా ఈ మెమరీ మేకర్స్ అన్న డెకర్ కంపెనీ వాళ్ళతో నాకు సెట్ అయిందనమాట. నేను అడిగిన వెంటనే వాళ్ళు ఓకే చేద్దాము, మీ మనసులో ఎలా ఉందో అలా చెప్పండి, ఎగ్జాక్ట్గా అలాగే చేద్దామన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇదేం ప్రమోషన్ కాదు, నేను ఓపెన్గా నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది డెకరేషన్ అన్నది. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను వాళ్ళకి పర్టికులర్గా చెప్పాను. వాళ్ళు కూడా యాక్చువల్గా క్రికెట్ థీమ్ ముందు చేయలేదు, బట్ దే ఆర్ ఓపెన్ అనమాట, మేము చేస్తాము, మీకు ఏం కావాలో ఎగ్జాక్ట్గా చెప్పండి అంటే నేను అప్పుడు చెప్పాను. ఇలా మొత్తం క్రికెటర్స్ ఫేసెస్ తీసేసి తనే ఫేస్ పెట్టాలి, కొన్ని క్రికెటర్స్ ఉండాలి, అండ్ ఒక పర్సన్ క్రికెట్ గెటప్లో ఉండాలి, అండ్ డెకరేషన్ మొత్తం కూడా క్రికెట్ ఐటమ్స్తో ఉండాలి అని. యాక్చువల్గా ఇది వాళ్ళకి ఫస్ట్ టైం, సో మన కోసం అని చెప్పి, సో థీమ్కి తగ్గట్టు రావాలి కదా అని చెప్పి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. సో నాకు నచ్చినట్టుగా తనకి ఫ్యూచర్లో నచ్చుతుందని అనుకుంటున్నాను, తనే నీకు నచ్చుతుందని నేను నాన్న అనుకుంటున్నాము. నాకు అప్పుడు యాక్చువల్గా అర్థమైంది ఏంటి అంటే, మనము చిన్నగా అనేటప్పుడు మనకి ఇన్ని ఎక్కడున్నాయండి, ఏదో డెకరేషన్ అంటే ఏదో ఒక 10 బెలూన్స్ తీసుకురావడము, నార్మల్గా రిబ్బన్స్ కట్టేయడము, హ్యాట్స్ పెట్టేసుకోవడం, ఎంత పెద్ద ఫంక్షన్ అయినా అదే సేమ్. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని థీములు, దానికి ఒక ఐడియాలు, ఒక ఇంప్లిమెంటేషన్లు, వామ్మో జనరేషన్ గ్యాపే, అది ఎవ్వరూ ఫిల్ చేయలేరు, చాలా డిఫరెన్స్ ఆటోమేటిక్గా కనపడుతుంది.
యాక్చువల్గా ప్రోగ్రామ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయింది, కానీ అదే టైంకి తనే కాకలేసేసరికి నేను కిందకు వచ్చేసరికి 6:20 అలా అయిపోయింది. ఈలోపు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. ఇతను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. సో వీళ్ళతో ఇవన్నీ యాక్టివిటీస్ చేయించారు. సో ఈ కొన్ని క్లిప్పింగ్స్ నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. సో ఫస్ట్ 20 minutes మేము వచ్చేసరికి లేట్ అయ్యేసరికి చక్క పిల్లలందరూ ఆడుకున్నారు అండ్ ర్యాంప్ వాక్స్ ఇవన్నీ కూడా బాగా జరిగాయి. నాకైతే అది చాలా బాగా అనిపించింది. ఈ పిల్లలందరూ నన్ను ముందే అడిగారు ఏంటి థీమ్ అని, కనుక్కొని దానికి ప్రకారంగా వాళ్ళు డ్రెస్అప్ అయ్యారు. పిల్లలకి మనం ఎప్పుడైనా ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అది డెఫినెట్గా మెమరీసే అనమాట. మంచి మెమరీస్. సో 1 year కదా వాళ్ళకి ఏం గుర్తుంటాయి అని అనుకోకూడదు. ఫస్ట్ 3 years వాళ్ళ బ్రెయిన్ అయితే సూపర్ షార్ప్ ఉంటుంది. సో ఇవన్నీ లేటర్ వాళ్ళ ఫ్యూచర్ ఫొటోస్ చూసుకున్నా, వీడియోస్ చూసుకున్నా అబ్బా ఎంత మెమరబుల్. ఎందుకంటే ఇప్పటికీ నేను నా చిన్నప్పుడు ఫొటోస్ అవన్నీ చూసుకునేటప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. ఓ ఆ బర్త్డే ఇలా జరిగిందా, ఈ బర్త్డేకి వీళ్ళు వచ్చారా, నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారా, మిక్కీ మౌస్ ఇచ్చారా అని చెప్పి నాకు ఎంత హ్యాపీనెస్ ఇప్పటికీ కలిగిస్తుందో. ట్రూ హ్యాపీనెస్. ఇంకా చిన్నప్పుడు కాబట్టి మన ఆటలు సాగుతాయండి పేరెంట్స్గా. కొంచెం పెద్దయ్యారనుకోండి వాళ్ళ మాట మనం వినాలి. నాకు ఇక్కడ కావాలి, అక్కడ చేయండి, నాకు ఈ ఫ్రెండ్స్తోనే కావాలి సెలబ్రేషన్, లేకపోతే నాకు సెలబ్రేషనే వద్దు అని ఇంక చెప్తారు. సో ఆబ్వియస్గా వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి సో అప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు ఏం చెప్తే మనం అదే చేయాలి. ఎందుకంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నాను, ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళకి చాలా క్లియర్ థాట్ ప్రాసెస్ ఉంది. మనకు ఒకప్పుడు ఆ ఏజ్లో అనేటప్పుడు మనకు అంత క్లారిటీ లేదు. మన పేరెంట్స్ అంటే క్లారిటీ అంటే మన పేరెంట్స్ మనకి ఏం చెప్తే మనకు అదే, వాళ్ళు ఏం చేస్తే అదే, ఇలా చేయి అలా చేయి అని అంత చెప్పే అంత లేదు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అబ్బా అది యాక్చువల్గా గుడ్ థింగ్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అప్పుడే తెలుసు. అయితే యాక్చువల్గా క్రికెట్ థీమ్ కదా. సో నేనేమనుకున్నానంటే అందరం జెర్సీస్ వేసుకుందాము. అంటే నేను, మా హస్బెండ్, బాబు ఎలానో జెర్సీ వేయలే అది ఫిక్స్. అప్పుడు మా హస్బెండ్ అన్నారు అలా చేస్తే చాలా వరస్ట్గా ఉంటుంది, ముగ్గురం జెర్సీస్ వేసుకుంటే బాగుండదు. సో తనయ్యకి వేద్దాము, తనయ్య బర్త్డే బాయ్ కాబట్టి అప్పుడు యూనిక్గా ఉంటుంది అని అన్నారు. అప్పుడు నాకు కూడా కరెక్టే అనిపించింది. సో తనయ్యకేమో తనయ్య అని నేమ్ వచ్చేటట్టు అండ్ నాది మా హస్బెండ్ది ఆర్ఆర్ కదా, రామకృష్ణ రూప, అండ్ ఆ రెండు వచ్చేటట్టు ముందు లోగోలాగా తనయ్య షర్ట్ పైన ఆర్ఆర్ అని పెట్టించా అనమాట. అంటే బేసిక్గా క్రికెటర్స్ గురించి మాట్లాడుకుందాం లేండి. కానీ మీరు ఇప్పుడు చూసారా, చూడకపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి. తనయ్య ఆ ముందు పాప జుత్తు లాగేశాడు, ఇప్పుడు ఈ పాప నెత్తి మీద కొట్టేస్తున్నాడు. నేను ఇదే చూడడం ఆ రోజు చూడలేదు. ఓయ్ తనయ్య. ఇందాక క్రికెటర్స్ గురించి చెప్తున్నాను కదా. క్రికెటర్స్ వాళ్ళ జెర్సీస్ పైన బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ ఆ బ్రాండ్స్ లాగా ఆర్ఆర్ అన్నది తనకి బ్రాండ్ అనమాట. ఆబ్వియస్గా పేరెంట్సే కదా పిల్లలకి బ్రాండ్. సో బాగుంటుంది అలాగా అని చెప్పి ఆర్ఆర్ లోగో వేయించాను. ఇంకా హార్దిక్ పాండ్యా ఒక రకమైన జ్యువెలరీ వేసుకుంటాడనమాట. నాకు అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇంకా క్రికెటర్ గెటప్ అంటే ఇంకా జ్యువెలరీ కూడా ఉండాలని చెప్పి సో దానికి దగ్గరగా ఉన్న ఒక జ్యువెలరీ పీస్ తీసుకున్నాను తనకి. ఇంకా యాక్చువల్గా మనం ఒక బర్త్డే పార్టీ ఏదైనా హోస్ట్ చేసామనుకోండి, అప్పుడు పిల్లలకైనా కానీ, మెయిన్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏముందిలేండి కానీ వాళ్ళేం బోర్ ఫీల్ అవ్వరు. పిల్లలు యూజువల్గా బోర్ ఫీల్ అవుతారు ఏ ప్రోగ్రామ్స్ లేకపోతే. సో ఇంకా లాస్ట్ మినిట్లో యాక్చువల్గా థాట్ వచ్చింది పిల్లలు బోర్ ఫీల్ అవుతారేమో అని. సో ఇంకా జస్ట్ తనే బర్త్డేకి ఒక 1 week ఉండేటప్పుడే నేను ముందని ప్లాన్ చేసుకున్నాను, కానీ ఇదైతే లాస్ట్ మినిట్లో అనుకున్నాను. సో ఏదైనా ప్రోగ్రామ్స్లా ఉంటే పిల్లలు కొంచెం ఎంటర్టైన్ అవుతారు కదా, బాగుంటుంది అని. సో అప్పటికప్పుడు ఇంకా కనుక్కుంటే మిమిక్రీ ఆర్టిస్ట్ చందు గారు అని చెప్పి ఇతని కాంటాక్ట్ దొరికింది. యాక్చువల్లీ చాలా బాగా హోస్ట్ చేశారు. చెప్తున్నాను, ఇది కూడా ప్రమోషన్ అయితే కాదు, నాకు నిజంగా నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు ఎవరికైనా ఉపయోగపడచ్చు కూడా. సో అతను మొత్తం ప్రోగ్రామ్ యాంకరింగ్, పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం, మెహందీ ఇదంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆబ్వియస్గా పిల్లలకి ఏముంటుందండి, మనం పెట్టే ఫుడ్ వాళ్ళు అబ్బే ఎక్కదు. పిల్లలకి ఫుడ్ ఏమి ఎక్కుతుంది, ఏదో నార్మల్గా తింటారు. కానీ ఆబ్వియస్గా ఇలాంటి గేమ్స్ ఏదో ఉంటేనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. నిజంగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నాకైతే చాలా మంచి డెసిషన్ తీసుకున్నాము అనిపించింది ఆ విషయంలో మాత్రం.
ఈ పైన డెకరేషన్ అవి క్లౌడ్స్లా మీకు అనిపించాయా? క్లౌడ్స్లా అనిపించాలన్నదే టార్గెట్ అనమాట. సో అందుకే వైట్ అండ్ బ్లూతో వెళ్ళాము. ఇంకా చూడండి పిల్లలు చక్కగా ఆడుకున్నారు మంచిగా గేమ్స్. ఏదైనా పిల్లలు లేనిదే ఏ ఈవెంట్కైనా అందం లేదు. పెద్దవాళ్ళు ఉంటే అది నార్మల్, అంత ప్రొఫెషనల్గా వెళ్ళినట్టు వెళ్తుంది ఫంక్షన్ కూడా. సో హడావిడి ఉండాలి అంటే పిల్లలు ఉండాలి, అండ్ వాళ్ళ అల్లరి ఉండాలి, వాళ్ళ డ్యాన్సులు ఉండాలి, అన్నీ ఉండాలి. నాకు ఈ ర్యాంప్ వాక్ చూస్తే ఇప్పుడే గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను కూడా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలానే ర్యాంప్ వాక్ ఆర్గనైజ్ చేస్తే నడవమన్నారు. మనం ఏదో పెద్ద మోడల్ లాగా ఇటు అటు నడిచామన్నమాట. మనకు వచ్చిరాని నడకతో టీవీలో 1-2 సార్లు చూస్తాం కదా, కానీ ఎప్పుడు పీపుల్ ముందు చెయ్యము. మనం ఎంత చిన్నపిల్లలైనా కొంచెం మొహమాట ఉంటుంది. సో కానీ ఆ రోజు మాత్రం ర్యాంప్ వాక్లా ఇలా చేసాము. చూడండి ఎంత బాగా గుర్తుందో. నిజంగా మెమరీస్ యొక్క గొప్పతనం అదే. మనకి ఎప్పుడు తలుచుకున్నా ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో. చుక్ బండి వచ్చింది, పక్కకి జరగండి. కరెక్టేనా నాకు తెలీదు. చుక్ బండి వచ్చింది అన్నదే నాకు గుర్తుంది. తర్వాత ఏదో నేను పాడేశాను. ఇది కూడా అప్పట్లో పాట ఉండేది కదా, అందరం లైన్గా నించొని. జనరేషన్స్ మారినా ఇది మాత్రం, ఈ గేమ్ మాత్రం ఇలానే ఉండిపోయింది. అయితే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఫుడ్ గురించి. ఆబ్వియస్గా నాలాంటి ఫుడ్ లవర్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, బర్త్డేకి వెళ్ళినా ఫుడ్ ఏంటా అని ఒక లుక్ ఇస్తాం కదా. ఆబ్వియస్గా చూస్తాం ఏంటి అన్నది. మనకు నచ్చిన ఐటెం ఉంటే అబ్బా అదొక రకమైన హ్యాపీనెస్. అయితే ఇప్పుడు నేను తనే బర్త్డేకి ఇచ్చిన క్యాటరింగ్ కనక మహాలక్ష్మి క్యాటరింగ్ అనమాట. దీనికి చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. ఏంటి అంటే నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా మేము వాళ్ళకే ఇస్తాము. ఇప్పుడు ఇమాజిన్ నాకు పెళ్ళయింది, నాకు ఒక బాబు ఉన్నాడు, నా బాబు బర్త్డేకి కూడా అదే క్యాటరింగ్. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగా చేస్తున్నారు. సో నేను ఆ బాబు బారసాలప్పుడు కూడా ఇంకా చాలా ఆప్షన్స్ చూశాను. జనరల్గా చూస్తారు కదా ఎవరైనా, ఇంకా రిమైనింగ్ క్యాటరింగ్స్ కూడా. బట్ నాకు ఏది సెట్ అవ్వలేదు, ఎందుకో వీళ్ళతోనే సెట్ అయింది. నాకు ఫుడ్ క్వాలిటీ పర్టికులర్గా నాన్ వెజ్కి చాలా బాగుంటుంది అనమాట. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా ఏం ప్రమోషన్ కాదు. ఇవన్నీ డీటెయిల్స్ రిగార్డింగ్ ఈ డెకర్, ఫుడ్, కేక్ గురించి కూడా చెప్తాను. సో వీటన్నిటి గురించి షేర్ చేసుకుంటున్నాను, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని. లేడీస్కి కూడా ఏదో గేమ్ కండక్ట్ చేశారు. నేను కూడా మీలా ఇలా వీడియోలో చూడడమే. నేను ఇది జరిగినప్పుడు లేననమాట, పైన ఉన్నాను యాక్చువల్లీ. ఇందాక చెప్పా కదా బాబు ఫుడ్ అని. సో ఇప్పుడు నేను చూస్తున్నాను మీతో కలిసి. మా డాడీ ఎప్పుడు చెప్పేవారనమాట, జనాలు జనరల్గా ఏది గుర్తుపెట్టుకోకపోయినా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ గురించి అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అంటే అట్లీస్ట్ తలుచుకున్నప్పుడు ఆ ఫుడ్ గురించి గుర్తొస్తుంది. సో ఎప్పుడు ఫుడ్ క్వాలిటీ అన్నది బాగుండాలి అని. సో అది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది జనరల్గా. ఎందుకంటే మనమైనా కూడా సేమ్ కేసు, ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో, లేకపోతే ఎప్పుడో వెళ్ళామనుకో, ఏదైనా మాటల్లో జనరల్గా మన ఫ్రెండ్స్తో ఆ ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఈ ఐటెం చాలా బాగుంది, లేకపోతే అస్సలు బాగాలేదు అని అయితే డెఫినెట్గా గుర్తించుకొని మాట్లాడుకుంటాము. సో మాట్లాడుకోరు అనే కాదు, ఫుడ్ అన్నది యాక్చువల్గా ఒక గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ కూడా. యాక్చువల్గా అయితే ఈ డెకరేషన్కి స్టేజ్ కూడా వాళ్ళు తీసుకొస్తారేమో అనుకొని స్టార్టింగ్ నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ తర్వాత తెలిసిన తీసుకురారని. కానీ ఎలానో క్రికెట్ టీమ్ కదా, క్రికెట్ టీమ్ అంటే గ్రౌండ్ నేలే, సో సెట్ అవుద్ది అలానే అని చెప్పి ఇంకా స్టేజ్ వేయకుండా ఇలానే పెట్టాము బాగుంటుంది అని. సో స్టేజ్ వేసిన క్రికెట్ లుక్ అది అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు కదా. సో ఇలానే బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, స్టేజ్ అంటూ ఉంటే చిన్న పిల్లలు ఇప్పుడు డ్యాన్స్ చేయడానికైనా దేనికైనా పైకి కిందకి అస్తమాటికి తిరగలేరు. తిరిగినా గబున్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏంటి గబూనా గిబూనా అంటుంది అని అనుకుంటున్నారా? వైజాగ్ వాళ్ళమండి, మా భాష ఇలానే ఉంటుంది. ఇంకా కేక్ సంగతికి వస్తే, సో క్రికెట్ థీమ్ కాబట్టి క్రికెట్ కేకే ఉండాలి. నేను చాలా కేక్స్ మోడల్స్ చూశాను. అండ్ జనరల్గా ఎవరికి ఇద్దాము అన్నది కూడా ఫస్ట్ నుంచి అనుకున్నాను, వీళ్ళకే ఇద్దాము అని. సో అయితే నేను ఒక పర్టికులర్ది ఫిక్స్ అయ్యి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎగ్జాక్ట్గా అలానే చేశారు. నాకైతే చాలా నచ్చింది కేక్. చూసి కూడా మీరు చెప్పండి ఎలా ఉందో డిజైన్. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది.
ఇదిగో ఇదేనండి కేక్. ఈ కేక్ ఏమో హ్యాపీ ఓయ్ వాళ్ళు చేశారనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, వాళ్ళు బాగా ఫేమస్ కదా. సో మనకి నచ్చిన డిజైన్ వాళ్ళు యూజువల్గా చేస్తారు. నాకు ఇదే ఫస్ట్ టైం హ్యాపీ ఓయ్ వాళ్ళకి ఇవ్వడం అనమాట. నేను ఎప్పుడు ముందు హ్యాపీ ఓయ్ వాళ్ళతో ఏ కేక్ చేయించుకోలేదు, కానీ రివ్యూస్ అవన్నీ అందరినీ కనుక్కొని చేస్తే వీళ్ళు కొంచెం చాలా బాగా చేస్తారు అని తెలిసింది. సో ఓకే ట్రై చేద్దాము అని చెప్పి ఇదే ఫస్ట్ టైం తనే బర్త్డేకి ఇవ్వడం. నాకైతే అబ్బా చాలా నచ్చింది. పర్టికులర్లీ డిజైన్ పర్ఫెక్ట్గా నేను నా మైండ్లో ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది ఎగ్జాక్ట్గా. నేను యాక్చువల్గా చాలా ఫస్ట్ బర్త్డేస్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది పిల్లలు యూజువల్గా ఫస్ట్ బర్త్డే అప్పుడు యూజువల్గా అంత టైం వరకు ఉండి అవన్నీ చూసి యూజువల్గా క్రాంకీ అయిపోయి ఏడ్చేస్తారు. తనే కూడా అలా చేస్తాడేమో అని మైండ్లో ఏదో అనిపించింది. అమ్మో ఏడ్చేస్తాడేమో, భయపడతాడేమో, ఏంటి అనుకుంటాడేమో అని. అబ్బా టచ్ వుడ్ వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. మెయిన్గా కేక్ కటింగ్ అప్పుడు కూడా అసలు మొత్తం ఫంక్షన్ అయ్యే వరకు లాస్ట్ వరకు అసలు క్రాంకీ అవ్వలేదు, యాక్టివ్గా ఉన్నాడు. టచ్ వుడ్ నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. వాడి బర్త్డేని వాడు ఏడవకుండా ఉన్నాడు అండ్ ఎంజాయ్ చేశాడు అండ్ ఆడుకున్నాడు అన్నది. యాక్చువల్గా తనే బర్త్డేకి ఒక 3-4 డేస్ ముందే తనే సిక్ అయిపోయాడు. బర్త్డే రోజు కూడా వాడికి బాగాలేదు, ఫుల్ కోల్డ్ కాఫ్ చాలా ఎక్కువ ఉన్నింది. బర్త్డేకి ఒక 2-3 డేస్ ముందు అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. నైట్ టైమ్స్ అసలు పడుకోలేదు కూడా, వాడికి ప్రాపర్ స్లీప్ కూడా లేదు. అప్పుడే అనుకున్నాను అమ్మో బర్త్డే దగ్గర సిక్ అయిపోయాడు అని. నాకు అండ్ వాళ్ళ నాన్నకు కూడా ప్రాపర్ స్లీప్ లేదు బర్త్డేకి 3-4 డేస్ ముందు, ఎందుకంటే తనకి బాగోలేదు కదా. అదేంటో వాడి బర్త్డే అని తెలిసిపోయిందో ఏంటో నమ్ముతారా, ఆ రోజంతా వాడు ప్రాపర్గా ఫుడ్ తినలేదు, సమంగా పడుకోలేదు. యూజువల్గా మనము ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అంటే మన ఫంక్షన్లే పక్క వాళ్ళ ఫంక్షన్ కాదు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ రోజు సమంగా తినము, పడుకోము కదా ఎక్సైట్మెంట్లో. సో వాడు కూడా సేమ్ అలానే చేశాడు బర్త్డే రోజు. ఏంటి వీడికి ఏమైనా తెలిసిందా ఏమో అని అనిపించింది. సరదాకలా అనుకుంటాం కదా. ఇంకా అందరితో ఒకరి తర్వాత ఒకరితో ఫొటోస్ దిగామన్నమాట. మెమరీస్ కదా ఇవే. ఫొటోస్ తర్వాత చూసుకునేటప్పుడు తనే అయినా అనుకుంటాడు నా ఫస్ట్ బర్త్డేకి వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళెవరమ్మా వాళ్ళెవరమ్మా అని అడుగుతాడు ఒకళ్ళు గుర్తుండకపోతే. యాక్చువల్గా అపార్ట్మెంట్లో పిల్లలకి నేను ముందే చెప్పానన్నమాట, మీరు తనే బర్త్డే రోజు డ్యాన్స్ చేయాలి అని. కానీ నేను ఒకసారి చెప్పాను, వాళ్ళు మాత్రం వెల్ ప్రిపేర్డ్గా అందరూ డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉండి సూపర్గా డ్యాన్స్ అయితే చేశారు. ఏమైనా పిల్లలే అండి, వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ఎంతూజియాజం మనకి అంత ఉండదు ఇంకా ఎదిగే కొద్దీ. కానీ యాక్చువల్గా ఉంటేనే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు ప్రతి చిన్న వాటిలో హ్యాపీనెస్ని చూస్తారు అండ్ చిన్న వాటికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం కూడా అలానే ఉన్నామనుకోండి లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డైలీ మన రోజువారీలో కూడా చాలా చాలా చిన్న మూమెంట్స్ జరుగుతాయి. మనం మనకున్న మెచ్యూరిటీకో లేకపోతే ఏంటో సంథింగ్ అంత దాన్ని ఎంజాయ్ చేయము, కానీ చేయడం మొదలు పెడితే రియల్గా అది ఎంత హ్యాపీనెస్. వాళ్ళకి ఒక స్టెప్ వేసినా హ్యాపీనెస్, ఒక చిన్న ఐస్ క్రీమ్ తిన్నా హ్యాపీనెస్. మనం కూడా అలానే ఉండాలి. యాక్చువల్గా ఉండకపోయినా అట్లీస్ట్ ట్రై చేయాలి. సరేలేండి, ఇప్పటికే ఎక్కువ చెప్పేశాను, ఎక్కువ ఫిలాసఫీలు చెప్తున్నాను, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. జస్ట్ ఏదో మన డిస్కషన్లో వచ్చింది కాబట్టి చెప్పాలి అనిపించింది. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటో తెలుసా మీకు? ఒక పర్సన్ రోహిత్ శర్మ గెటప్ వేసుకొని టాప్ టు బాటమ్ వచ్చిన వాళ్ళని గ్రీట్ చేయాలన్నమాట. కాకపోతే వాళ్ళు డెకర్ వాళ్ళు అంతా రెడీ చేశారు. లాస్ట్ మినిట్లో ఆ మాస్క్ అది ఎక్కడో కనిపించలేదు వాళ్ళకి. సో అదొక్కటి కొంచెం మిస్ అయిందన్న ఫీలింగ్. మిగతాదంతా మాత్రం చాలా బాగా వచ్చింది. సో అలా అయితే ఏదో నిజంగా రోహిత్ శర్మ అందరికీ హాయ్ చెప్పినట్టు, వెల్కమ్ చెప్పినట్టు బాగుంటుంది కదా. అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ సంగతికి వస్తే ఓన్లీ చిన్నపిల్లల కోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్గా బర్త్డే కదా, బర్త్డే అంటే చిన్నపిల్లలకి అదొక సరదా. సో చిన్నపిల్లలకి ఎక్స్క్లూజివ్గా అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఇది యాక్చువల్గా ఇవి బెంగళూరు నుంచి మా అక్క వస్తుంటే అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఈ లంచ్ బాక్సెస్ పెట్టుకోవడానికి, హాట్గా ఉండడానికి లంచ్, ఆ క్యారీ బ్యాగ్ అనమాట. ఇది ఒకవేళ వాళ్ళు వాడకపోయినా ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపించింది. అసలైన ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. తనై బర్త్డేకి వచ్చి విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన మైండ్లో మనం ఎన్ని అనుకున్నా, మన బేబీకి ఇలా చేద్దాము, ఫస్ట్ బర్త్డే అలా చేద్దాము అని ఎన్ని ప్లాన్ చేసుకున్నా
మనం అనుకున్న పీపుల్ వచ్చి మనతో పాటు మన సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయకపోతే ఆ హ్యాపీనెస్ అయితే మాత్రం రాదు. సో అది డెఫినెట్గా పీపుల్తోనే వస్తుంది. మ్యాజిక్ షో జరిగిందనమాట. మ్యాజిక్ నాకైతే మ్యాజిక్ అంటే ఏం గుర్తొస్తుంది అంటే మా చిన్నప్పుడు, నాకు తెలిసి మన చిన్నప్పుడు జాదూగర్ ఇంద్రజాలం అని జరిగేది కదా ప్రోగ్రామ్స్. అప్పుడు నేను మా డాడీ అక్కడికి తీసుకెళ్తే మేము వెళ్ళి చూసేవాళ్ళము. అబ్బో భలే అనిపించేది. అప్పట్లో అది దానికి ఒక ట్రిక్ ఉంటుంది అని మనకు తెలియని ఏజ్లో అదంతా మనకి తెలియదు కదా. సో నిజంగా మాయమైపోతుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఆ ఎక్సైట్మెంటే వేరు. ఇప్పుడు పిల్లలకైతే ఆ మ్యాజిక్లో ట్రిక్ ఉంటుందని కూడా వాళ్ళకి తెలుసు, అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇంకా ఫోటోగ్రఫీ సంగతికి వస్తే నాకైతే నిజంగా నచ్చింది, బాగా చేశారు. కాకపోతే చాలా లేట్ చేసేసారు. సో లేట్ అవ్వడం వల్లే వీడియో కూడా ఇంత లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎనీవే తనే బర్త్డేలో అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే, నాకు ఇప్పుడు వీడియో చూసాక కూడా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, చిన్నపిల్లల డ్యాన్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. తనే బర్త్డే అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ 10:30 అయింది. అవును, అంత లేట్ అయింది. అప్పటి వరకు మేల్కొనే ఉన్నాడు గోల్ చేయకుండా. అండ్ జనరల్గా నా రిమైనింగ్ వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియో అయితే కొంచెం లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని కట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందరూ ఉండాలి వీడియోలో. సో అందుకే ఏ బిట్స్ కంప్లీట్గా కట్ చేయలేదు నేను. బర్త్డే అయితే ఇలా అయింది, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే వీడియో కనుక మీకు నచ్చినా లేకపోతే ఫన్ అనిపించినా, వీటితో పాటు నా ఛానల్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. సో అవన్నీ కూడా చూడండి. సో మనం ఫ్రెండ్స్ అవుదాము. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.